ఇప్పుడు ఇంకో నీతిని పరిచయం చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. భయపడుతున్నారు కదా, బాధపడుతున్నారు కదా, నిరుత్సాహపడుతున్నారు కదా, ఇక మాకు నిరీక్షణ లేదని కృంగిపోతున్నారు కదా, ఆగండి 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 అని ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతున్నది. ఇంకో నీతి బయలుపరచబడింది, అది మాకే తెలుసు, మేం ప్రకటిస్తున్నాం అని ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఏంట ప్రయాస? ధర్మశాస్త్రం అనే ప్రయాస. ఆజ్ఞలను పాటించి 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 మనం రాజీపడి బ్రతుకుతున్నాం కాబట్టి మనకు అర్థం కావట్లేదు. కానీ ఒక్కసారి ధర్మశాస్త్రాన్ని పాటించాలని భీష్మించి కూర్చున్నాం అనుకోండి, చాలా కష్టం, పిచ్చెక్కిపోతుంది, పిచ్చి పడుతుంది, అక్షరార్థంగా పిచ్చి పడుతుంది. అప్పుడు తెలుస్తుంది మన లోపల ఎంత భ్రష్ట స్వభావం ఉందో. దీన్ని చేయకూడదు అని గీత గీసుకుంటామా? ఎవడైతే ఎంత బలంగా గీత గీస్తాడో వాడే మొట్టమొదటి ఆ గీతని చెరిపేసుకుంటాడు అంతే. అప్పుడు ఏమర్థమవుతుందంటే నేను ఎంత భ్రష్టుని అనేది అర్థమవుతుంది, నా వల్ల కాదు అనేది అర్థమవుతుంది. ఇది చేయకూడదు అని గీత గీసుకున్నాడు, దాన్నే మొదలు చేస్తాడు అంతే. ఇది చేయకూడదని గీత పెట్టుకున్నాడా, వాడే దాన్ని అతిక్రమిస్తాడు. అప్పుడు ఏమర్థమవుతుందంటే ఇంత బలహీనున్నా, ఇంత భ్రష్టున్నా మన భ్రష్ట స్వభావం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ గీత అన్నది దేవుని మాట, వాక్యం అనేది. పడిపోయిన మానవుడు, చెడిపోయిన మానవుడు పరిశుద్ధులైన దేవుని మాటను పాటించడం అసాధ్యం.